ఈ ప్రాబ్లం చూడండి. కార్ మూవింగ్ along a straight highway with speed of 126 kmph is brought to a stop within a distance of 200 meter. What is the retardation of the car and how long does it take for the car to stop? Here retardation should be considered as uniform. మన మోటివ్ ఏంటి అంటే హైవే మీద ఒక స్టాప్ దగ్గరికి ఒక కార్ వస్తూ ఉంది, కొంత స్పీడ్తో వస్తుంది, అంటే ఇనిషియల్ స్పీడ్ u అనుకుందాం. ఇక్కడ రిటార్డేషన్ ఫోర్స్ అప్లై చేసి బ్రేక్ వేసాడు. బ్రేక్ వేసిన రిటార్డేషన్ a అనుకుందాం. వేసిన తర్వాత ఇది కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి ఆగింది, అంటే s డిస్టెన్స్. ఇక్కడ ఆగినప్పుడు దాని వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం కనుక్కోవాలంటే ఈ రిటార్డేషన్ ఎంత, మళ్ళీ అలా ఆగటానికి పట్టిన టైం ఎంత, t ఈజ్ ఈక్వల్ టు వాట్. ఇది మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాము. ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 126 kmph, దట్ ఈజ్ ఈక్వల్ టు 126 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. సో 9 2s are 9 1s are 9, 9 4s are, so 2 1s are 2 7s are, that is equal to 35 meter per second. అండ్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, 200 meters ట్రావెల్ చేసింది. ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. మనకు తెలుసు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సబ్స్టిట్యూట్ చేస్తే 0 స్క్వేర్ మైనస్ 35 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, దీన్ని మైనస్ ఏ రాస్తాము, ఇంటూ 200. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 35 డివైడెడ్ బై 2 ఇంటూ 200. దట్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 3.1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇంత రిటార్డేషన్తో నువ్వు కనుక బ్రేక్ వేస్తే కరెక్ట్గా 200 meters ట్రావెల్ చేసి ఎగ్జాక్ట్ స్టాప్ దగ్గర ఆగుతుంది. ఇప్పుడు టైం కనుక్కుందాం. మనకు తెలుసు v మైనస్ u బై టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అని, దాన్ని t ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై ఏగా రాద్దాం. v 0, u మైనస్ 35, రిటార్డేషన్ కాబట్టి మైనస్ 3.1, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది నియర్లీ 11.5 seconds వస్తుంది. అంటే మీరు బ్రేక్ అప్లై చేసిన తర్వాత 11.5 seconds దాటిన తర్వాత కారు ఆగుతుంది.